చెప్పనా అందరికీ నమస్కారం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం బైపాస్ నుంచి మాట్లాడుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మొన్నటి దాకా 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి కడప జిల్లా వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని ఏలింది మీరే. ఒకరేమో కడప జిల్లా, ఒకరేమో చిత్తూరు జిల్లా. మరి ఎందుకు సార్ మా బ్రతుకులు మారలేదు? కడప నుంచి తిరుపతికి బైపాస్ ఎందుకు వేయట్లేదు? కేంద్రం నుంచి నిధులు వస్తూనే ఉన్నాయంటున్నారు, మరి ఎందుకు బైపాస్ వేయట్లేదు? ఈ రోజున ఇక్కడ బైపాస్ లేకపోవడం వల్ల మొన్నటికి మొన్న ఒకే కుటుంబంలో భార్యాభర్తలు చనిపోవడం, వాళ్ళ బిడ్డ కూడా 12-13 ఏళ్ల బిడ్డ కూడా ఏలూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను చనిపోవడం, ఇలాంటివి సార్ ఈ రోజున మీడియా సాక్షిగా నేను అడుగుతున్నాను, మిమ్మల్ని తెలియజేస్తున్నాను. మీకు ఈ రోజు ఈ ముగ్గురు ప్రాణాలు పోలేదు, ఇప్పటికే చాలా ప్రాణాలు పోయాయి. ఈ బైపాస్ లేకపోవడం వల్ల ఇక్కడ అన్నమాచార్య కాలేజీలో ఇంజనీర్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ప్రమాదాల గురించి చనిపోయారు. చాలా మంది ఇక్కడ ఈ బైపాస్ లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతూనే ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే కానీ ఈ బైపాస్ రోడ్డు మాకు సెలవైన మహాప్రభు అని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎవరిదైనా ప్రాణమే సార్, అదే మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ బాధ మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేక తిరుపతిలో పెట్టే అవకాశం ఉన్నా కూడా చెన్నైలో పెడుతూ చెన్నై నుంచి వస్తూ ఎంతో మంది ప్రమాదంలో చనిపోయారు. అలాగే ఈ రోజున బైపాస్ కడప నుంచి తిరుపతికి ఎన్నేళ్ళైంది సార్? 2014లో కూటమి ప్రభుత్వం అని అప్పుడు బీజేపీ జనసేన మద్దతుతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గాలి కొదిలేశారు. అలాగే ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండే సొంత కడప జిల్లా బిడ్డగా పుట్టే కడప నుంచి తిరుపతికి హైవే వేసుకునేటువంటి దౌర్భాగ్యం ఎందుకే రోడ్లు వేయట్లేదు? బైపాస్ అంటే బైపాస్ వేయడానికి ఏమన్నా కాంట్రాక్టులు వస్తే మీరు కోట్లకు కోట్లు వాళ్ళ దగ్గర ఏమన్నా లంచాలు అడుగుతున్నారా? అందుకు కాంట్రాక్టులు వెనక పారిపోతున్నారా? మాకు అర్థం కావట్లేదు. ఒక్కటే అడుగుతున్నా మీడియా సాక్షిగా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరేమో చిత్తూరు జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కడప జిల్లా, ఇద్దరు పుట్టింది ఈ రాయలసీమలోనే. మరి కడప తిరుపతికి బైపాస్ వేయించుకోలేని మీరు మా రాయలసీమ సీఎంలు సార్, చాలా దౌర్భాగ్యం సార్. ఒక్కటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకా ఎంతమంది బైపాస్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోతే మీరు అప్పుడు బైపాస్ పనులు మొదలు పెడతారో అదే నా సెలవండి సార్. డిప్యూటీ సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ నుంచి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, సార్ మీరైనా మా రాజంపేట కడప తిరుపతి బైపాస్ గురించి ఆలోచించేయండి సార్. ఎన్నో రోడ్లు వేస్తున్నారు మీరు, ఎక్కడ అరణ్యంలో కూడా వేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి మా ప్రాణాలు పోకుండా, ఒక్క ప్రాణం అయినా కూడా ఇక్కడ చాలా విలువైంది, మీరైనా శ్రద్ధ తీసుకుని మాకు కడప తిరుపతి నుంచి బైపాస్ రోడ్డు వేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రోజున సినిమా తొక్కిసలాటలో ఒక్క ప్రాణం పోతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దాన్నే పదే మాట్లాడుతున్నారే. ఇక్కడ వందల ప్రాణాలు పోయాయి సార్ ఈ బైపాస్ రోడ్డు లేకడం వల్ల. మేము ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి మహాప్రభు, రాయలసీమలో పుట్టిన మీకు ఇప్పటికైనా మానవత్వంతో స్పందించి మరో ప్రాణం ఈ బైపాస్ ప్రమాదంలో పోకుండా కాపాడాలని ఈ మీడియా సాక్షిగా, ఈ రాజంపేట ప్రజల సాక్షిగా అందరి తరఫున నేను